మరి ఈ రోజుకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని దాసులు మన మధ్యకు చేసినటువంటి సోదరులు జాన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నన్ను ఇక్కడ వాక్యాన్ని చెప్పటానికి పిలిచినటువంటి స్థానిక క్రీస్తు సంఘ సువార్థికులు దైవజనులు మరి రాజేష్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీకు అందరికీ కూడా వాక్యం పట్ల చాలా ఆసక్తి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. మీకు అందరికీ దేవుడు అంటే భయము భక్తి ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఏమండి, నిజమేనా? నిజమే కదా? సంతోషం. అందరూ అలాగే ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వేసవికాలం సెలవులు ఇచ్చారు కదండి. ఈ వేసవికాలం సెలవులు అయిపోయిన తర్వాత మరలా పిల్లలందరూ కూడా స్కూల్కి బయలుదేరాలి. జూన్ 12 నుంచి మరలా పిల్లలందరూ కూడా మరలా స్కూల్కి యథావిధిగా వెళ్ళాలి. వెళ్ళటానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ నెల రోజుల నుంచి బాగా ఆటలకు అలవాటు అయిపోతారు కదా. ఏమండి, చక్కగా ఆడుకుంటారు కదా. ఇంకా మరలా స్కూల్ తెరుస్తున్నారు అనిపించేసరికి చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా తప్పదు, వెళ్ళాలి. ఏమండి, వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏమండి, పిల్లలు ఎప్పుడు స్కూల్ బెల్ కొడతారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆ పీరియడ్కి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాయంత్రం అయిపోతే బాగుండు, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ మంచి వాతావరణం ఎక్కడ ఉండదు? స్కూల్ దగ్గర ఉండదు. ఏమండి, ఇంటి దగ్గర అయితే చక్కగా టీవీ చూడవచ్చు, సెల్ ఫోన్ నొక్కోవచ్చు, ఇంట్లో చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు, చక్కగా ఫ్రెండ్స్తో ఆటలు ఆడుకోవచ్చు. మరి స్కూల్లో టీవీ ఉంటుందా? సెల్ ఫోన్ ఉంటుందా? ఫ్రెండ్స్తో మనకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చా? కుదరదు. కాబట్టి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా స్కూల్లో ఉండటానికి ఇష్టపడరు. అలాగే ఈ వేసవికాలం సెలవుల్లో చాలామంది బంధువుల ఇంటికి వెళ్తారు. ఏమండి, బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని అక్కడ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏమో ఇల్లు ఏమైపోయిందో, ఇంట్లో ఎవరైనా దొంగలు పడ్డారేమో, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోతున్నారేమో అని ఎప్పుడు మన దృష్టి అంతా కూడా ఎక్కడుంటుంది? ఇంటి మీద ఉంటుంది. ఏమండి, బంధువులు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఉండమని బలవంతం చేసినా కూడా లేదు నాకు పని ఉంది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. అవునా? అంతే కదమ్మా. అలాగే భర్త ఏదైనా ఉద్యోగానికి కానీ వ్యాపారం చేయడానికి కానీ వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలని భర్త ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి, ఉద్యోగానికి వెళ్తాడు, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు పిల్లల్ని కలవాలి, ఎప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు భర్తలు. అలాగే స్వదేశం విడిచి విదేశానికి వెళ్తూ ఉంటారు చాలామంది. కుటుంబ పోషణ నిమిత్తం, అప్పులు తీర్చుకోవటానికో, పిల్లకి పెళ్లి చేయడానికో, ఇల్లు కట్టుకోవటానికో చాలామంది విదేశానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు 2 సంవత్సరాలు అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు భార్య పిల్లలతో కలిసి ఉండాలని అక్కడ ఉన్నటువంటి భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. అవునా కదా? ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అందరము కూడా ఇప్పుడు ఈ మీటింగ్కి మన ఇంటి దగ్గర నుంచి వచ్చాం. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే
ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంటాం. అంతే కదా? మీటింగ్ అయిపోతే తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాం. మనం అందరము కూడా ఇంటి దగ్గర నుంచి మీటింగ్ వచ్చాం, ఓకే. అయితే మనమందరము కూడా ఈ శరీరంలో ఆత్మలుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? ఆత్మలుగా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాం ఈ శరీరంలోకి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం, దేవుడున్న లోకం నుంచి వచ్చాం. అవునా? మరి ఏ రోజైనా నేను దేవుడున్న లోకంలో నుంచి, పరలోకంలో నుంచి ఇక్కడికి వచ్చాను, పరలోకానికి వెళ్ళిపోవాలి అని ఏ రోజైనా అనుకున్నామా? ఏమైనా సరే పరలోకానికి వెళ్ళిపోవాలి, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదు, ఈ ఆస్తులు అంతస్తులు, ఈ మేడలు మిద్దులు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. నేనేమైనా సరే నా తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి, పరలోకమే శాశ్వతమైన లోకం అని ఏ రోజైనా అనుకున్నామండి? అనుకున్నామా? అనుకోమండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికుండగా ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 33వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. 7వ అధ్యాయం 3వ వచనం, 33వ వచనం. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. జాగ్రత్తగా వినాలి అందరూ. చాలు. 7:33. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద బ్రతకుండగా పలుకుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, నేను మీతో కూడా కొంతకాలము, ఏంటంటే నేను మీతో కూడా ఎంతకాలం ఉంటాడట? కొంతకాలము ఉందును. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు భూమి మీద? 33.5 సంవత్సరాలు బ్రతికారు. 33.5 సంవత్సరాలు బ్రతికిన ఆయన ఏమంటున్నాడు? నేను ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. కొంతకాలమేనా? కొంతకాలమే. తర్వాత ఏం చేయాలి ఆయన? ఏమండి? కొంతకాలం అయిన తర్వాత ఏం చేయాలి ఆయన? సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, లేచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు కొంతకాలం మాత్రమే భూమి మీద ఉండడానికి వచ్చానంటున్నాడు. మరి మనం ఎంతకాలం ఉండడానికి వచ్చాం? ఏమ్మా, ఒక 1000 సంవత్సరాలు ఉంటామా? ఒక 500 సంవత్సరాలు? ఓ 300, 200, 100? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అంటే మన జీవితం. ఒలికితే ఎత్తలేని నీటి లాంటిది మన జీవితం, నీడ లాంటిది మన జీవితం అన్నాడు దేవుడు. ఆవిరి లాంటి, నీడ లాంటి జీవితం కలిగినటువంటి మనం ఎన్నో కలలు కంటూ ఉంటామంటే, ఈ లోకంలో ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, ఏదో అనుభవించాలని, ఏదో కూడగట్టాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు అన్నారు, కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారిని పంపినటువంటి దేవుడు ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి.
కొంతకాలమే నీ లోకంలో ఉంటాను, తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకొని నేను మరల తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తున్నారు. పిల్లలు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీకాకుళం తెలుసా మీ అందరికీ? విన్నారా? శ్రీకాకుళానికి ఒక 61 కిలోమీటర్ల దూరంలో ఒక తేలి నీలాపురం అనే ఒక గ్రామం ఉంది. శ్రీకాకుళానికి ఒక 61 కిలోమీటర్ల దూరంలో తేలి నీలాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి విదేశాల నుంచి, రష్యా నుంచి, సైబీరియా నుంచి, ఇంకా కొన్ని దేశాల నుంచి కొన్ని పక్షులు వలస వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 10,000 పక్షుల పైనే వస్తాయంట అక్కడికి. 10,000 రకాల పక్షులు అక్కడికి వస్తాయంట. బాగా వినాలి అందరూ కూడా. ఏమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? రష్యా, సైబీరియా ఇలాంటి దేశాల నుంచి మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్నటువంటి తేలి నీలాపురం అనే గ్రామానికి వలస వస్తూ ఉంటాయి. అలాగే గుంటూరు ప్రాంతానికి శివారులో ఉన్నటువంటి ఉప్పలపాడు అనే ప్రాంతానికి కూడా చైనా నుండి, నేపాల్ నుంచి, ఇంకా మరికొన్ని దేశాల నుంచి కొన్ని పక్షులు వలస వస్తూ ఉంటాయి. అమ్మ వింటున్నారా? బాగా వినాలి. గుంటూరు దగ్గర ఉప్పలపాడు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి చైనా నుంచి, నేపాల్ నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి ఇక్కడికి. అలాగే వెస్ట్ గోదావరిలో కొల్లేరు సరస్సు అని ఒకటి ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొల్లేరు అమ్మా, అక్కడ కూడా చాలా పక్షులు వస్తూ ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని వేల పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఆహారం కోసం ఈ ప్రాంతానికి వస్తాయి. వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదిగి పిల్లలను చేసి కొంతకాలం ఇక్కడ నివసించి ఆ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మరలా ఏ దేశం నుంచి అయితే వచ్చాయో ఆ దేశానికి తిరిగి మరలా ప్రయాణమై వెళ్ళిపోతాయి. ఇప్పుడు పక్షి తలకాయ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఆ తలకాయలో ఉన్న మెదడు ఎంత ఉంటుంది అంటారు? ఏమండి? ఇంకా చిన్నగా ఉంటుంది కదా. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆహారం కోసం వలస వచ్చినటువంటి ఈ పక్షులు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండి మరలా ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చాయో, ఏ దేశం నుంచి అయితే వచ్చాయో అదే దేశానికి, అదే ప్రాంతానికి మరలా తిరిగి వెళ్ళిపోతున్నాయంటే వాటికి ఎంత జ్ఞాపక శక్తి అండి. అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన ఎవరికి ఉంది? పక్షులకు ఉంది. ఎవరికి లేదు? అది మనుషులకు లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనిషి జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు అయినప్పటికీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలనే ఆలోచన ఈరోజు మానవుడికి రావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి? ఇక్కడే ఉండిపోవాలి, ఇలాగే సుఖపడాలి, హాయిగా ఆనందంగా సర్వ సుఖాలు అనుభవించాలని పరితపించి పరుగులు తీస్తున్నాడే తప్ప నేను ఈ లోకం నుంచి ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయేలోపు నా తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నటువంటి పరలోక రాజ్యానికి నేను చేరుకోవాలనే ఆలోచన కానీ ప్రణాళిక కానీ ఈరోజు మానవుడికి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు మరలా మరొక అద్భుతమైన మాట చెప్పారు. అది కూడా చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎవరో ఒక్కరు మాత్రమే స్పష్టంగా గట్టిగా చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే.
చాలండి. యేసుక్రీస్తు వారు ఏదో ఎరిగాడట. యేసుక్రీస్తు వారు ఏదో ఎరిగాడట. ఏమి ఎరిగాడట? మరలా 1వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ, బాగా వినాలి, ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. ప్రియమైన దేవుని పిల్లలారా, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు, మెరుపులు, గాలులు వస్తాయి కదండి. అప్పుడు మనకు సంగతి అర్థమవుతుంది. ఏంటి? కొద్దిసేపట్లో వర్షం రాబోతుంది. అవునా? ఇప్పుడు ఏం చేస్తాం మనం? బయట ఏమైనా బట్టలు ఉంటే తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాం. బయట పుల్లలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాం. అవునా? అంటే వర్షానికి ముందు ఉతికి ఆరేసినటువంటి బట్టలు ఇంట్లోకి తెచ్చుకోవాలని తెలుస్తుంది. పుల్లలు ఏమైనా ఉంటే తడిసిపోతాయని ఇంట్లోకి తెచ్చుకోవాలని పెట్టుకోవాలని అర్థమవుతుంది. అలాగే తడవకూడని వస్తువులు ఏమైనా ఉంటే తడవకుండా వాటిని భద్రపరుచుకోవాలనే సంగతి మనకు అర్థమవుతుంది. మరి మన శరీరంలో వయసు పెరుగుతూ ఉండగా మరి బీపీలు, షుగర్లు, రోగాలు వస్తున్నప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన గడియ మనకు వస్తుంది అని మనకి ఎందుకు అర్థం కావట్లేదు? ఏమండి? మన వయసు పెరుగుతున్నప్పుడు మనకి ఏమొస్తూ ఉంటాయి? ఏమండి? రోగాలు వస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా, ఒక్కొక్కటి. షుగర్ వస్తూ ఉంటుంది కొంతమందికి, బీపీలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏవేవో రోగాలు వస్తూ ఉంటాయి. కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి? ఓహో, నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన గడియ వస్తుందన్నమాట అని మనకు అర్థమైపోవాలి. అంతేనా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ? నేను ఈ లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఎరగాలి. ఏమెరగాలి? నేను కూడా నా భార్యను, నా పిల్లలను, లేదా నా భర్తను, నా పిల్లలను, నా కుటుంబ సభ్యులను, నా బంధువులను, స్నేహితులను, నా ఆస్తి పాస్తులను అన్నిటినీ, చివరికి నా దేహాన్ని కూడా విడిచి వెళ్ళిపోవాలనే సంగతి మనం కూడా ఎరగాలి. ఎరగట్లేదు ఈరోజు. ఏమండి? ఎరగటం అంటే తెలుసుకోవటం. ఎన్నో తెలుసుకుంటున్నాడు మానవుడు. ఏమండి? ఎన్నో అడిగి మరీ తెలుసుకుంటున్నాడు. కానీ తాను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నాడు ప్రియులారా. అందుకే 3వ వచనం చూడండి, అందులోనే 13:3. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి అయిన దేవుడు తన చేతికి సమస్తము అప్పగించాడట. తాను దేవుని యొద్ద నుండి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు, దేవుని యొద్ద నుండి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు యేసు ఎరిగి. ప్రియమైన దేవుని పిల్లలారా, 33.5 సంవత్సరాలు బ్రతికిన యేసుక్రీస్తు వారికే నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనే సంగతి ఆయన ఎరిగినప్పుడు మరి మనకి యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చాడు కదా దేవుడు. మరి మనం ఎరగొద్దా? మనం తెలుసుకోవద్దా? మనం సిద్ధపడొద్దా? మనకు ఉండిపోవటానికి వచ్చామండి? ఉండిపోవటానికి రాలేదు ప్రియులారా, మనం వెళ్ళిపోవటానికే వచ్చాం. వెళ్ళిపోయేలోపు మనం ఏం చేయాలి మరి? ఏమండి? యేసుక్రీస్తు వారు ఏం చేశారు వెళ్ళిపోయేలోపు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏం చేశాడో చూడండి. అక్కడ యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నా చేతికి
నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా, కొంచెం కొంచెం నెరవేర్చాడా, సంపూర్ణంగా నెరవేర్చాడా? సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అప్పగించినటువంటి పని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు సంపూర్ణంగా నెరవేర్చాడైనా. మరి దేవుడు మనకి ఏమైనా పని అప్పగించాడా? ఏదైనా పని మీద పంపించాడా మనల్ని, లేకపోతే మన పనులు చూసుకోవడానికి పంపించాడా? ఏమండి, ఈరోజు ఎవరి పనుల్లో ఉన్నాం మనం? మన పనుల్లోనే ఉన్నాం మనం. మన పనులు చూసుకోవటానికే మనకు ఖాళీ లేదు, మన పనులు చేసుకోవటానికే మన సమయం సరిపోవట్లేదు. ఇంక దేవుని పని ఏం చేస్తాం? ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, మన పనులు మనం చేసుకుంటూ దేవుని పని కూడా చెయ్యాలి. దేవుని పనిలో పాలిభాగస్తులం కావాలి. మనం వెళ్ళిపోయే లోపు కొంతమందిని వెలిగించి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయే లోపు కొంతమందిని దేవునిలో నిలబెట్టి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయే లోపు కొంతమందిని రక్షించి వెళ్ళిపోవాలి. మరి కొంతమందిని నిలబెట్టాలంటే, కొంతమందిని రక్షించాలంటే ఏం చేయాలి? ఏమండి, ఆదివారం ఆదివారం చర్చికి వచ్చి ఏదో కొద్దిసేపు పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని ఏదో తోచిన చందా ఇచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? ప్రియమైన దేవుని వాళ్ళరా, మనమందరము కూడా దేవుని యొక్క సంకల్పాన్ని సమాజానికి చాటి చెప్పడానికి మన వంతు కృషి చేయాలి, కష్టపడాలి, కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలి. స్థానిక సంఘ దైవ సేవకులకు సహకారులుగా ఉండాలి. అలా మనం ఎప్పుడైతే స్థానిక సంఘ సువార్థికులకు సహకారులుగా ఉంటామో, సువార్త పనిలో పాలిభాగస్తులం అవుతామో, దేవుని వాక్యానికి అనేక మందికి అందించడానికి మనం కష్టపడతామో, కష్టార్జితాన్ని ఖర్చు పెడతామో, అప్పుడు సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోయి, వచ్చి వినేసి వెళ్ళిపోయి, వచ్చి వినేసి వెళ్ళిపోతే సంఘం అభివృద్ధి చెందుతుందండి? అభివృద్ధి చెందుతుందా? చెందదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు భర్త వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, తినేసి వెళ్ళిపోతున్నాడు, ఇంట్లోకి ఏమీ తేవట్లేదు అనుకోండి, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, భార్య బిడ్డలు పట్టించుకోవట్లేదు అనుకోండి, సంపాదించిన సంపాదన అంతా లోకంలో తనకి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందండి? ఆ కుటుంబం రోజు రోజుకి దిగజారిపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో మనమందరము కూడా సువార్త పనిలో మనమందరం ఏం చేయాలి? పాలిభాగస్తులం కావాలి. దైవజనుడు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా మనం పాలు పంపులు పొందాలి. ప్రియమైన దేవుని వాళ్ళు, అప్పుడు సంఘం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అనేక మంది దేవుని రాజ్యంలోనికి వస్తారు. ప్రియమైన వాళ్ళరా, అనేక మంది దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరి క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుని క్రీస్తు వారిని పోలు జీవించి క్రీస్తు శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించి క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ప్రియమైన దేవుని వారు, కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదిగో తాను వెళ్ళవలసినటువంటి గడియ వచ్చిందని ఆయన ముందే ఎరిగాడట. ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మనకి ఏం అర్థం అవ్వాలి? ఏమండి, ప్రకృతిని చూసి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు అంటే ఇదిగో మనం కూడా వచ్చాం, మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఇదిగో పక్షులు వస్తున్నాయి, మరలా వెళ్ళిపోతున్నాయి, పక్షులు వస్తున్నాయి, మరలా వెళ్ళిపోతున్నాయి అంటే నేను కూడా ఈ లోకానికి వచ్చాను, మరలా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదండి, టెస్టులన్నీ చేసి డాక్టర్ గారు ఈ పేషెంట్ని అర్జెంటుగా అడ్మిట్ చేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం అడ్మిట్ చేస్తాం, అవునా? అడ్మిట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ కానీ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఏమనుకుంటారు? డాక్టర్ గారు ఈ హాస్పిటల్ భలే కట్టారు, కిందన్ని టైల్స్, పైన ఆల్టెక్, సీలింగ్ వర్క్ బాగుంది, ఏసీ బాగుంది, మమ్మల్ని 1 నెల రోజుల నుంచితే బాగుంది అనుకుంటారా? 1 నెల రోజుల నుంచితే బాగుంది అని ఎవ్వరు అనుకోరు. ఎంత తొందరగా పంపించేస్తే అంత మంచిది, ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే
అంత మంచిది అనుకుంటారు. హాస్పిటల్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ వాతావరణం వేరేగా ఉంటుంది. ఏమండి? అక్కడ వాసన వేరేగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి, అక్కడ మాటలు వేరేగా ఉంటాయి. ఏమండి? అక్కడ ఎవరు నవ్వుకోరండి, అక్కడ అందరూ దిగులుగా బాధగా ఉంటారు అందరూ కూడా. ఏమండి? ఎవరి బాధ వాళ్ళది, ఎవరి రోగం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది అక్కడ. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినోడు ఎవడో కూడా అక్కడ ఉండాలని అనుకోడు, ఎప్పుడింటికి వెళ్ళిపోదామా అనుకుంటాడు. అలాగే ఈ లోకానికి వచ్చినటువంటి మనం ఈ లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి నేరాలు కానీ, ఘోరాలు కానీ, హత్యలు కానీ, ఈ అత్యాచారాలు కానీ, ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి? ఈ లోకంలో ఉండకూడదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకోవాలి. ప్రియులారా, అనుకుంటామండి? అనుకోమండి. ఇక్కడే ఇలాగే ఉండిపోవాలి, హాయిగా ఆనందంగా ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించాలి అనుకుంటాం ప్రియులారా. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. అదే యేసుక్రీస్తు వారు మరొక మాట చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను, నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునో నన్ను అడుగుటలేదు కానీ. చాలండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని కూడా పంపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుడే మనల్ని కూడా పంపించాడు. మనం కూడా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా దుర్వినియోగం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి, ఆత్మానుసారమైన జీవితం కలిగి, జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు ఎలా జీవించాలని కోరుకుని మనకి ఈ జీవితాన్ని ప్రసాదించాడో అలా మనం అందరము కూడా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నిస్వార్థంగా, నిష్కలంకులుగా మనం బ్రతికి దేవుని కలలు పండించి, దేవుని ఆశలు నెరవేర్చి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చి మనము కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సిద్ధపడుతున్నారా అంటే సిద్ధపోవడం అనేది లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సిద్ధపడిన వారికి సిద్ధపరిచినదే పరలోకం. ప్రియులారా, పరిశుద్ధులుండే లోకం అది, పాపులకు అక్కడ చోటు లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతికితేనే పరలోకం అనే మహాలోకానికి వెళతాం. ప్రియులారా, మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా మనకి వచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకొని తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, నేరాలు, ఘోరాలు చేసుకుంటూ బ్రతికేసామనుకోండి, పరలోకానికి వెళతామండి? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు రానివ్వడు. ప్రియమైన దేవుని వారు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కానీ ఈరోజు పరిశుద్ధత, పవిత్రత అనే పదాలకు అర్థం లేకుండా మారిపోయారు పిల్లరా. పరిశుద్ధత లేదు ఈరోజు ప్రజల్లో, పవిత్రత లేదు ఈరోజు, యథార్థత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఈరోజు అందరూ కూడా మోసగాళ్ళుగా, అన్యాయస్తులుగా, అక్రమకారులుగా, అనీతిమంతులుగా, అపరిశుద్ధులుగానే బ్రతుకుతున్నారు తప్ప ఇదిగో నేను ఇలా బ్రతికితే పరలోకానికి వెళ్ళనేమో అనే భయం ఈరోజు మనిషికి లేదు. ప్రియులారా, దేవుడు అంటే భయం లేదు ఈరోజు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంతమందికి భక్తి లేదు, కొంతమందికి భయం లేదు, కొంతమందికి రెండూ లేవు. ఏమండి? కొంతమందికి భక్తి ఉంది, కొంతమందికి భయం ఉంది, కొంతమందికి రెండూ లేవు. విచ్చలు విడిగా గాలికి తెగిన దారం తెగిన గాలిపటంలో తిరుగుతున్నారండి చాలామంది. ఏమండి? క్రైస్తవుల్లోనే. అన్యజనుల గురించి మనకొద్దు. ఏమండి? క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు, బాప్తిసం తీసుకున్న వారు, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరిన వారు, దేవుని వాక్యం ఎరిగిన వారు ఈరోజు చాలామంది మరల లోకంలో కలిసిపోతున్నారు పిల్లరా.
లోక వ్యామోహాల్లో మునిగిపోతున్నారు, పాపమని ఊబిలో కూరుకుపోతున్నారు, పాపానికి దోషులుగా మారిపోతున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాన్ని మానలేకపోతున్నారు. ఆ పాపంలోనే ఉండి పాపంలోనే మరణించి పాతాళానికి జారిపోతున్నారు ప్రియమైన దేవుని వల్ల. కనుక మనందరము కూడా పరలోకం అనే మహాలోకానికి వెళ్ళాలంటే మనకి ఎవరు మాదిరి? క్రీస్తే మనకు మాదిరి. ఏమండి, క్రీస్తు అడుగుజాడల్లో మనం నడుచుకుంటే, క్రీస్తు వారిని పోలు జీవిస్తే మనందరము తప్పనిసరిగా పరలోకం అనే మహాలోకానికి వెళతాం ప్రియులారా. లేకపోతే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఈ వేదనకరమైన స్థలంలో నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అన్నాడు. యాతన అది అనుభవించినట్టు తెలుస్తుందండి. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా సరే బాధ అనుభవించినోడికి తెలుస్తుంది తప్ప నిలబడి చూసేవాడికి తెలియదండి. ఒక 50 కేజీలు సిమెంట్ బస్తా మోసుకొచ్చేవాడికి తెలుస్తుంది బాధ ఏంటో. గొట్ట మీద నుంచొని కబుర్లు చెప్పేవాడికి తెలియదండి. నరకానికి వెళ్ళిపోయినోడికి తెలుస్తుంది దాని బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో. ఇక్కడ ఉన్నప్పుడు ఆ బాధ మనకి తెలియదు ప్రియులారా. కాబట్టి కళ్ళు మూసామా ఎక్కడికి వెళ్తాం? నరకంలో కళ్ళు తెరుస్తాం ప్రియులారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా భక్తి కలిగి బ్రతకాలి, చాలా విశ్వాసం కలిగి బ్రతకాలి, చాలా చాలా జాగ్రత్తగా మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి. లేకపోతే ప్రపంచంలో మనకంటే దౌర్భాగ్యుడు, మనకంటే దుష్టుడు మరొకడు ఉండడు పిల్లలు. ఎందుకంటే ఇలాంటి గొప్ప భాగ్యం ప్రపంచంలో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులకు లేదు తెలుసా మీకు? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి లేదు ఈ భాగ్యం. ఏమండి, జ్యువెలర్ షాపులు ఉన్న వాళ్ళకి లేదు, వజ్ర వైడూర్యాలు ఉన్న వాళ్ళకి లేదు ఈ రక్షణ భాగ్యం. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నిక లేని మనకు, ఎందుకు పనికిరాని మనకు, నీచులమైన మనకు, నిష్ప్రయోజకమైన మనకు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తే ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారండి ఈరోజు చాలామంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం పొందుకున్నటువంటి రక్షణ ఎంత విలువైనదో ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు పిల్లలు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? 16వ అధ్యాయం 5వ వచనంలో, నన్ను పంపిన వాని వద్దకి వెళ్ళుచున్నాను, నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరము కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలోపు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి, దేవునికి ఇష్టమైనట్టుగా మనం ప్రవర్తించాలి, దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఈ లోకంలో నడుచుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని పరలోకానికి రానివ్వడు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక మనం ఈ లోకంలో ఏదైనా చెడ్డ పని చేస్తేనే మన కుటుంబ సభ్యులే మనల్ని ఇంట్లోకి రానివ్వరు. రానిస్తారా? నువ్వు నా పేరంతా పాడు చేసావు, నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నీకు నాకు ఏ సంబంధమో లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటారు. మరి మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులే, మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులే మనం చేసిన చెడ్డ పనికి ఇంట్లోకి రానివ్వకపోతే, మనం చేసినటువంటి తప్పులకి, మనం చేసినటువంటి పాపాలకి, మనం చేసిన నేరాలు ఘోరాలకి మన తండ్రి అయిన దేవుడు మనల్ని పరలోకానికి రాణిస్తాడంటారా? రాణిస్తాడండి? రానివ్వడు ప్రియులారా. కాబట్టి పరలోకం అనే మహాలోకాన్ని మనం ఎప్పుడూ కూడా కోల్పోవటానికి ఇష్టపడకూడదు ప్రియులారా. ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం పరలోకం అనే మహాలోకానికి వెళ్ళటానికి ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, పరుగులు పెట్టాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కష్టపడకుండా కడుపు నిండదని మనకు తెలుసు, అవునా? కష్టపడితేనే కడుపు నిండుతుంది, కష్టపడకపోతే కడుపు నిండదు. మరి కష్టపడకుండా పరలోకం ఎలా వస్తుంది? ఏమండి, కష్టపడితేనే పరలోకం వస్తుంది పిల్లలు. ఎవరి కోసం కష్టపడాలి? దేవుని కోసం కష్టపడాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఇదే యేసుక్రీస్తు వారు ఏమండి 33.5 సంవత్సరాలు తన చిన్న ఆయుష్కాలంలో ఎక్కడ కూడా ఈ లోకంలో దేనిని ఇష్టపడలేదండి ఆయన, దేనిని ఆశించలేదైనా, దేనికోసం ఆరాటపడలేదైనా, దేనికోసం పరుగులు తీయలేదైనా. ఆయన తండ్రికి ఇష్టంగా ఎలా బ్రతకాలి, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, తండ్రి ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాలి, తండ్రి కళలు ఎలా పండించాలని ఆలోచించాడు, ప్రయత్నం చేశాడు, పరుగులు తీశాడే తప్ప ఆయన ఇష్టాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, పరుగులు పెట్టలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా.
కనుక ఆయన ఈ లోకం నుంచి ఏ రోజైనా సరే వెళ్ళిపోతాననే సంగతిని ఆయన ప్రతి క్షణము గుర్తుంచుకున్నాడు. కనుక ప్రతి క్షణము కూడా తండ్రి పనిలోనే ఉన్నాడు. తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రయత్నించాడు తప్ప తన చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చడానికి ఆలోచించలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తుకు పూర్వం యోబు గారు పలుకుతున్న ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే యోబు గ్రంథం 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5, ఆయనను 16వ అధ్యాయం 22వ వచనం, క్షమించాలి 16:22, కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. చాలండి. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గానికి నేను వెళ్ళిపోతాను. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం యోబు గారు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట పిల్లరా. అప్పటికి వాక్యం పరిపూర్ణం అయిందండి? అప్పటికి వాక్యం పరిపూర్ణం కాలేదు. అయినప్పటికీ యోబు గారు చూడండి ఎంత తెలివిగా ఉన్నాడు ఆయన. యోబు గారు చూడండి ఎంత వివేకంతో ఆలోచించాడు ఆయన. యోబు గారు ఎంత బుద్ధి కలిగి ఉన్నాడో చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యం పరిపూర్ణం అయిపోయింది ఇప్పుడు మనకి. ఏమండి, ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, ఎంతోమంది మహాజ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మనకి ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళాలని తెలియజేసే సేవకులు ఉన్నారు మన మధ్యలో. కానీ ఈరోజు ఎన్ని దేవుని మాటలు పాఠాలుగా విన్నా కూడా మనుషుల్లో మార్పు అనేది రావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మార్కులేసి వెళ్ళిపోతున్నారు తప్ప మార్పు చెందట్లేదండి. నువ్వు మార్కులు వేయటానికి కాదు దేవుడు వాక్యాన్ని చెప్పించేది సేవకుల ద్వారా. ఏమండి, నువ్వు మార్పు చెందాలని దేవుని మాటలను పాఠాలుగా తెలియజేస్తున్నప్పుడు మనుషులు పాత రోత జీవితమే తప్ప మనుషుల్లో మార్పు అనేది రావట్లేదు. ప్రియులారా, మారాలి. మనం రోజు రోజుకి దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు చదువుతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే మారిపోవాలి. మనం దేవునికి దగ్గర అయిపోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలను పాపాలను వదిలేసుకోవాలి. దేవునికి మనల్ని ఏది దూరం చేస్తుందో దాన్ని విడిచిపెట్టేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మనల్ని దేవునికి దూరం చేసే కొన్ని ఉంటాయి మన జీవితంలో. అవి సెల్ ఫోన్ కావచ్చు, సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు. ఏమండి, ఈ లోకంలో ఏదైనా సరే నేను దేవునికి దూరం చేసేది ఏదున్నా సరే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, యోబు గారు అంటున్నారు, తిరిగి రాని మార్గం గుండా నేను వెళ్ళిపోతాను. కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి రాని మార్గం గుండా నేను వెళ్ళిపోవాలి. మనం కూడా అంతే. కొద్ది సంవత్సరాల తర్వాత, ఏమో కొన్ని నెలల తర్వాత, లేదా కొన్ని వారాల తర్వాత, లేదా కొన్ని రోజుల తర్వాత తిరిగి రాని మార్గం గుండా మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే లోపు మనం అందరం కూడా దేవునికి ఇష్టంగా బ్రతికేయాలి. ప్రియులారా, దేవునికి ఇష్టంగా బ్రతికేయాలి. దేవుని చిత్తానుసారంగా నడిచేయాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేయాలి. లేకపోతే నష్టపోయేది, నరకానికి వెళ్ళేది ఎవరో? మనమే, మన ఆత్మే. మన శరీరం శ్మశానానికి వెళ్ళిపోద్ది, అందరికీ తెలుసు. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోకుండా ఉండాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే మనందరం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఏమండి, హేబేలు కానివ్వండి, హానోకు కానివ్వండి, నోవాహు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు, యాకోబు, ఏమండి వీళ్ళందరూ కూడా ఎలా బ్రతికారో తెలుసండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, 11వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడాలి. అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ప్రియమైన దేవుని పిల్లలు, వీరందరూ అంటే ఎవరు? 11వ అధ్యాయం 1 నుంచి చదివితే హేబేలు గారి దగ్గర నుంచి మొదలుపెట్టాడు.
హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా వీళ్ళందరూ కూడా ఎలా బ్రతికారట? వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. మనం కూడా అలాగే మృతి పొందాలి. ఏమండి, మనం కూడా పరదేశులము, యాత్రికులము, యాత్ర చేయడానికి వచ్చాం. మనం పరదేశులుగా వచ్చాం. మనం అందరం కూడా మన యాత్ర ముగించుకుని మనం వెళ్ళిపోవాలి. ఏమండి, విశ్వాసము గలవారై మృతి పొందిరి. కింద ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండను. ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం నుంచి ఆ దేశానికి మళ్ళీ వెళ్ళిపోవాలని మనకి ఏముండాలి? జ్ఞాపకం ఉండాలి. మనందా జ్ఞాపకం? ఏమండి, పరలోకం నుంచి వచ్చాము ఈ లోకానికి, భూలోకానికి, ఈ పాపిష్టి లోకానికి. ఏమండి, ఈ పాపిష్టి లోకం నుంచి మరలా పరలోకం అనే మహాలోకానికి వెళ్ళిపోవాలని మనకు జ్ఞాపకం ఉందా అంటే మనకు జ్ఞాపకం లేదు ప్రియులారా. మర్చిపోయాం మనందరం కూడా. ఈ లోకంలోనే హాయిగా ఆనందంగా తిరగాలని, తాగాలని, సుఖపడాలనుకుంటున్నామే తప్ప ఏమండి వెళ్ళిపోవాలని ఆలోచన రావట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళు. మన కళ్ళ ముందే మనకంటే చిన్నవారు, మన తోటివారు, మనకంటే పెద్దవారు వెళ్ళిపోతున్నారు. మన బంధువులు, స్నేహితులు ఎంతోమంది వెళ్ళిపోతున్నా కూడా మనకు భయం రావట్లేదేంటండి? మనకు భయం వేయట్లేదేంటి? ఏమండి, ఈరోజు చాలామంది ఎవరు చచ్చిపోయినా సరే చాలా సింపుల్గా తీసుకుంటున్నారండి, చాలా టేకిటీజీగా తీసుకుంటున్నారండి. ఎవరో సీరియస్గా తీసుకోవట్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకున్నవాడే సిన్సియర్గా బ్రతుకుతాడు. సిల్లీగా తీసుకున్నవాడు సిన్సియర్గా బ్రతకడు ప్రియులారా. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి, నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే లోపు నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి అని మనకు అర్థమైపోవాలి ప్రియమైన దేవుని వల్ల. చూడండి, క్రీస్తుకు పూర్వం బ్రతికారు వీళ్ళందరూ కూడా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవహు, హానోకు, హేబేలు అందరూ ఏ కాలానికి చెందిన వారు? క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికారు ప్రియులారా. అప్పటికి బైబిల్ గ్రంథం లేదు, తెలుసా మీకు? అప్పుడు దైవ సేవకులు లేరు, అప్పుడు ఆజ్ఞలు లేవు, కట్టడలు లేవు, విధులు లేవు ప్రియమైన దేవుని వాళ్ళరా. అయినప్పటికీ వాళ్ళు దేవుని కోసం ఎంత ఉన్నతంగా బ్రతికారు చూడండి. కింద ఇంకో మంచి మాట చెప్పాడు చూడండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. మరీ శ్రేష్టమైన దేశం ఎక్కడుందండి? అమెరికా మరీ శ్రేష్టమైనది అనుకుంటున్నారు చాలామంది. లండన్ చాలా శ్రేష్టమైంది. అక్కడికి వెళ్ళి ఒక 6 సంవత్సరాలు ఉంటే మనకు గ్రీన్ కార్డు వస్తుంది, అక్కడ పౌరసత్వం వస్తుంది, అక్కడ సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్నారు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద కాదు శ్రేష్టమైన దేశం ఎక్కడుంది? పరలోకం. వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకోవాలి మనం కూడా. అర్థమవుతుందండి? పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకోవాలి. ఆ దేశానికి వెళ్ళటానికి మనం కూడా దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి కలిగి మనందరం కూడా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఈరోజు ప్రపంచంలో ఎన్నో మత శాఖలు ఉన్నాయి. ఏమండి, ప్రపంచంలో 60,000కు పైగా సంఘాలు ఉన్నాయండి. బైబిల్లో మాత్రం ఒకే సంఘం ఉంది. ఏంటో సంఘం? ఏమండి చెప్పాలి అందరూ? క్రీస్తు సంఘం ఒక్కటే ఉంది బైబిల్లో. ఏమండి, బయట ఉన్న 60,000 సంఘాల్లో ఏ సంఘము బైబిల్లో లేదు. మనం ఏ సంఘంలో ఉంటే పరలోకానికి వెళ్తాం? ఏమండి, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో ఉంటేనే పరలోకానికి వెళ్తాం. క్రీస్తు సంఘంలో ఏముంది? అపోస్తుల బోధ ఉంది. అర్థమవుతుందా? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘాన్ని స్థాపించింది ఎవరు? సంఘం కోసం ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు. కాబట్టి ప్రపంచంలో క్రీస్తు సంఘంలో ఉన్నవారు మాత్రమే పరలోకానికి వెళతారు తప్ప బయట చాలా సంఘాలు ఉన్నాయి.
అవన్నీ మనుషులు మట్టి మెదడుతో పెట్టినటువంటి సంఘాలు ప్రియులారా. ఆ సంఘాలలో అపోస్తలుల బోధ ఉండదు. అక్కడంతా శరీర సంబంధమైన బోధ, భూ సంబంధమైన బోధ, లోక సంబంధమైన బోధ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు పిల్లలు పుడతారు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు వీసాలు వస్తాయి. ఈ బోధ ఉంది అక్కడ. ఇదిగో మీరు ఇలా బ్రతికితే పరలోకానికి వెళతారు, ఇదిగో ఇలా బ్రతికితే మీరు నరకానికి పోతారు అని చెప్పే బోధ క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక మీరందరూ చాలా అదృష్టవంతులు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రియులారా. దేవుని కోసం బ్రతకండి, ఉన్నతంగా దేవుని చిత్తానుసారంగా జీవించండి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవండి. దేవుని కోసం బ్రతికి పరలోకం అనే మహాలోకానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోండి ప్రియులారా. అందరూ ఆ విధంగా బ్రతికి పరలోకం అనే మహాలోకానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిదండి, చక్కటి విషయాలు. మనకు ఈ లోకం శాశ్వతం కాదు. పక్షులు ఎలాగైతే వచ్చి తన దేశాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి వెళ్ళిపోతున్నాయో, అలాగే మనిషి కూడా ఈ భూమి మీదకి వచ్చాడు, తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, తిరిగి ఖచ్చితంగా తండ్రి దగ్గరకు తిరిగి చేరిపోవాలి ప్రియులారా. ఈ లోకం ఏదేమైనా శాశ్వతం కాదు ప్రియులారా. పక్షులు వాటికి ఆ ప్రాంతం శాశ్వతం కాదు అని తెలుసు, తిరిగి వెళ్ళిపోతున్నాయి. అలాగే ప్రియులారా, మనిషిగా మనము కూడా ఈ లోకం మనకు శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని మనము ఎరగాలని, మరి ఎరిగి ఆ విధంగా మరి పరలోకం వైపు అడుగులు వేయాలని తెలియజేసినటువంటి మరి సోదరులు జాన్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చాలా ఓపికతో విన్నారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.